Space Patrol, Space Patrol, Space Patrol, let's go, 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 Power Rangers go! Power Rangers SPD, Martin Regulate, go, 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 SPD! ఎవరికైనా ఈ టోస్ట్ కావాలా? ఇది నిజంగా బాగుంది, చాలా బాగుంది. బ్రిడ్జ్ బాగుందన్నప్పుడల్లా నీ వేళ్ళని ఎందుకు అలా విదిలిస్తూ ఉంటావు? అలా చేయకుండా ఉండలేడు. అది వాడి సెల్యులర్ అమరికతోనే ఉంది, ఏం చేయలేం. అలాంటిదేం లేదు, నేను వేళ్ళు ఊపకుండా అనగలను. బాగుంది. బాగుంది. నా వల్ల కాదేమోలే. రిలాక్స్. రేంజర్స్ రాబోయే రోజులు చాలా గడ్డువి. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీరు మీ జాగ్రత్తలో ఉండండి. ఏదో తయారవుతోంది, నాకు అది తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండండి. జాకెడీ అతను నగరంలోకి వెళ్ళాడు, కాసేపు తిరిగొద్దామని వెళ్ళాడు. అయితే సరే, కానివ్వండి. ఇదంతా నీకేనా కాల్సన్? లేదు సార్, అంటే అవును, నేను అందరి కోసం చేశాను, ఎవరు వద్దంటున్నారు. మీకేమైనా కావాలా? ఇది బాగా సరే, నేను వెళ్తాను. ఎస్పీడీ, నిన్ను నేను అరెస్ట్ చేస్తున్నాను. నువ్వొక అమ్మాయిని కాదు కాదు నువ్వు దొంగవా అనబోయాను. అయితే మనందరం ఒకటయ్యావన్నమాట. ఎందుకంటే నువ్వు పోలీసువని నేను అనుకోలేదు. నువ్వు రహస్య పోలీసువా? ఇలాంటి రంగురంగుల బట్టలు నీకు ఇస్తున్నారా? నాకు ఈ వేసుకోవడం ఇష్టం లేదు. నీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు బట్టలు దొంగతనం చేసినందుకు అరెస్ట్ చేస్తున్నా. సరే, ఈ బట్టలు నేను పేదవాళ్లకు తీసానని చెప్పినా నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా? నువ్వు చెప్పేది అక్షరాలా నిజమైనా నిన్ను నేను వదలను. నాకు నమ్మకం లేదు. నిన్ను తప్పకుండా అరెస్ట్ చేస్తాను. పద్ధతి గల పోలీస్, బాగుంది. ఓకే, అయితే అసలు నేను వీటిని దొంగలించడం లేదు. ఇది మా నాన్నగారి కంపెనీ. మేం బట్టలు అవసరమైన వాళ్లకు మా ఇష్టానికి ఇస్తాం. అలాగా? అయినా నిన్ను అరెస్ట్ చేస్తాను. కానీ ఒక్కడు ఒప్పుకోవాలి కదా, చాలా బాగుంది. సరే, నీ పొగని కాస్త తగ్గించాలనుకుంటున్నారు, కానీ నేను చెప్పేది నిజం. నా పేరు ఆలిస్ శామ్యూయల్స్. మా నాన్నది ఈ శామ్యూయల్ క్లోతింగ్. నీ అతి తెలివి పక్కన పెట్టి చూస్తే తెలుస్తుంది. ఆ వ్యాన్ మీద మా పేరు రాసున్న విషయం. ఐఎమ్ సారీ. సరే, పర్వాలేదులే. ఇక నన్ను వదిలితే నేను వెళ్ళి నా పని చూసుకుంటారు. సరే. నీకేమన్నా సాయం చేయమంటావా? ఇక్కడున్నావా? ఇది వరండాలో పడి ఉండడం నేను చూశాను. థ్యాంక్ యూ. మనం ఈరోజు చేయాల్సిన ఘోరమైన పనేమిటి ప్రభు? ఈ రోజు అసలు ఆ రేంజర్లు ఊహించని విధంగా తప్పకుండా ఉంటుంది. నీకు తెలుసా, అకాడమీ బయట తిరగడానికి జాక్ వేసిన మంచి ప్లాన్ ఇది. నీలో చాలా అభివృద్ధి కనబడుతుంది స్కై. నువ్వు మామూలు మనిషిగా తయారవుతున్నావు. నేను ఇదే వెతుకుతున్నది. నేను నా సొంతం. ఇలా ప్రశాంతంగా ఉండనివ్వరని నాకు తెలుసు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూడు జాక్, నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. లేదు, అవసరం లేదు. నాకు ఇష్టమైన పని మళ్ళీ చేసే అవకాశం ఇచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు ఎంత బిజీ అని నాకు తెలీదు, కానీ నేను మెక్రోని చీజ్ చేస్తాను. జాక్, నీ సాయం
కావాలి. సెక్టర్ 10. నేను వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళీ కలుద్దాం. స్వాగతం రేంజర్స్. మీరు నాకు సాటి కాలేరు. బ్లూని ఎల్లోని కలిపి కొడితే ఒక గుజ్జు లాంటి గ్రీన్ రేంజర్ తయారవుతాడేమో చూద్దాం. కానీ ఇక్కడ ఓ గ్రీన్ రేంజర్ ఉన్నాడు. ఏం కాలేదు స్కై. నాకు ఈ ఆటతో బోరు కొట్టేసింది. వెనక్కి వెళ్ళు. వాడు వెళ్ళిపోయాడు. అది మన మంచిగా అనుకుందాం. ఇదే మానవ కణాలతో ఛార్జ్ అయిన ఇలాంటి బ్యాటరీలే నాకు కావలసింది. నా తిరుగులేని అద్భుతమైన ప్లాన్ కి ఇవి చాలా కావాలి. అది సమస్య కాదు బ్రూడ్వింగ్, కానీ నేను నిన్ను ఎలా నమ్మాలి? నువ్వు నన్ను పట్టించేస్తే అది నిజమే. అయితే మరి దీన్ని నేను నీకెందుకు ఇస్తాను? ఒక ఎనర్జీ యాక్సిలరేటర్. అవును, నిన్నాపడానికి ఆ పవర్ రేంజర్లు ప్రయత్నిస్తారు. వాళ్ళు విజయం సాధించకూడదు. వాళ్ళు నాకు చీమలతో సమానం. నేను ఇదివరకే వాళ్ళను ఓడించాను. ఈనాటి ఈ విజయంతో నువ్వింకా రెచ్చిపో. ఈ భూమిని నేను ఆక్రమించేందుకు ఏది నాకు అడ్డు రాకూడదు. వాడి పేరు డెలెక్స్. అమాయకపు ప్రాణుల నుండి జీవశక్తిని పీల్చేశాడని వాడి మీద 10 గ్యాలక్సీలలో ఆరోపణ ఉంది. ప్రస్తుతం వాడు బ్రూడ్వింగ్ కింద పనిచేస్తున్నాడని తెలిసింది. రేంజర్స్, మీరు వెంటనే వాడిని అన్ని చోట్ల తీవ్రంగా వెతకండి. ఏకం కండి. ఏ రేంజర్ ఒంటరిగా వెళ్ళకూడదు. అసలు ఇంతకీ జాకెట్ అతను ఆఖరి దాడి జరిగాక వెళ్ళాడు. తనకేదో పనుంద. సరే, తను కనిపెట్టండి. బ్యాటరీలను పునరుద్ధరించండి. నేను పూర్తిగా ఛార్జ్ అయ్యాను. నాకు మరిన్ని బ్యాటరీలు కావాలి. ఇది చాలా సులభమైన పని. క్రైబోర్డ్స్ రీలోడ్. అద్భుతం. నా ప్లాన్ ఖచ్చితంగా నెరవేరుతుంది. అమాయకులారా, మీ వృధా శక్తే మీ పిచ్చుకంత గ్రహాన్ని నేను ఆక్రమించేందుకు ఉపయోగపడుతుంది. మరింత శక్తి. మేము ఎస్పీడి, నువ్వు మాతో రావాలి. జాక్ మీతో రాలేదా? అతను మాకెక్కడా కనపడలేదు. జాక్ ఉన్నా లేకపోయినా మనం వీడిని ఆపి తీరాల్సిందే. వాడి సంగతి చూద్దాం. సార్, మేము వస్తాం. రేంజర్లు డెలెక్స్ ని కనిపెట్టేశారు. మరి జాక్ ని వెంటనే వాడిని కనిపెట్టు. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. జాక్, వినపడుతోందా? రేంజర్స్ మీద దాడి జరుగుతోంది. ఎంత సరదాగా నేను ఎప్పుడు గడిపానో కూడా నాకు అస్సలు గుర్తే లేదు. లేదు, ఊరికే చెప్తున్నావు. హలో, చూడు, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ వెంటనే దాన్ని ఆపేయ్. నీ తోటి రేంజర్ల మీద దాడి జరుగుతోంది. చూడు. నాకు తెలుసు, నువ్వు వెళ్ళాలి. వెళుతున్నందుకు క్షమించు. మీరు నా ముందు చలిచీమలు. నువ్వు దానికన్నా చాలా తక్కువ. నేను అరెస్ట్ చేస్తున్నావు. రిలాక్స్. నాకు నవ్వు తెప్పించకు.
చేయనందుకు క్షమించండి. జాక్ నువ్వు వచ్చేసావా? రెడీ అయినా జీ? నేను రెడీ. పని కానిద్దాం స్కై. సరే. నేను ఈ యుద్ధంలో పాల్గొనాలి. లొంగిపో. మంచి పని ఫ్రెండ్స్. నీ దగ్గర శక్తి ఉందని మీ ఉద్దేశం. నిజమైన శక్తిని నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? క్యాట్ ఫ్లైయర్స్ ని పంపుతున్నాను. ఎదిరించు. ఈ పనిని ముగిద్దాం. నిన్ను 10 గ్యాలక్సీలో వెతుకుతున్నారు. బంధించేందుకు సిద్ధం కండి. Ready. అదరగొట్టారు రేంజర్స్. మరోసారి ఈ గ్యాలక్సీని రక్షించేందుకు మీరు నాకు సహాయం చేశారు. మంచి పని. ఇక వెళ్ళండి. జాక్, నేను నీతో ఓ మాట మాట్లాడాలి. ఎవరికో మూడింది. ఇలాంటిదేదో ఉందని నాకు తెలుసు. ఎస్ సార్. అసలు ఈవేళ అక్కడ ఏం జరిగింది? మీరు అడిగేది అర్థం కావట్లేదు సార్. నేను వెళ్ళాను, వాళ్ళని ఎరగదీశాం, కథ అంతమైంది. అది కథ అంతం కావచ్చు కానీ అది నా అంతం కాదు. నువ్వు ఆలస్యంగా వెళ్ళావు. నా పిలుపులకు నువ్వు సమాధానం ఇవ్వలేదు. నీ తోటి రేంజర్స్ మీద. సరే, నాకు అర్థమైంది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. క్షమాపణ అడిగినంత మాత్రం సరిపోదు. అసలు ఏం జరిగింది, నువ్వు ఎవరితో ఉన్నావన్నది నాకు తెలియాలి. ఆ తర్వాత ఇలాంటివి ఇక జరగవని నాకు మాట ఇవ్వాలి. నేనక్కడ ఏం చేస్తున్నాను, ఎవరితో ఉన్నాను, ఇవన్నీ మీకు అనవసరమైన విషయాలు. నేను చెప్పగలిగేది ఏమిటంటే, నేను మీకు మాట ఇవ్వలేను. బహుశా నేను మళ్ళీ తప్పు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. నువ్వు నా రేంజర్లో ఒకటివి కాబట్టి నాకు కట్టుబడి ఉండాలి. నేను మీరు చెప్పినంత చేశాను, ఎక్కువే చేశాను. మీకు ఇది తప్ప వేరే జీవితం లేకపోవచ్చు, కానీ నాకు తప్పకుండా ఉంటుంది. ఇంకేమన్నా విషయం ఉందా సార్? లేదు, వెళ్ళొచ్చు. వీడికి అసలు ఏమైంది క్యాట్? నిజం చెప్పాలంటే సార్, ఏమీ కాలేదు. మీ ఎదుట అలా నిలబడి సమాధానం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. అతను అన్నది నిజం. అతనికంటూ ఓ జీవితం ఉండడం న్యాయమే. రేపే ఇదంతా ముగిసిందంటే అతనికో జీవితం కావాలి కదా. మరి మిగిలిన రేంజర్ల సంగతి ఏమిటి? మరి భూమి యొక్క రక్షణ సంగతి ఏమిటి? అతని విశ్వాసంలో ఎలాంటి మార్పు లేదు. అసలు మీలోనే ఏదో సమస్య ఉందని నాకు అనిపిస్తోంది. మీరు ఎంత గట్టిగా అరిచినా సరే నా మనసుకు ఏది నిజం అనిపిస్తుందని మాత్రం అడగండి. నాకు తెలుసు. వెళ్ళిపోతాను. సార్, గామా అరైన్ నుండి వచ్చే SOS సంకేతాన్ని సెన్సర్లు అందుకున్నాయి. అన్వేషించు. సీ స్క్వాడ్ ను పంపించు. కానీ సార్, అది నిషేధించబడిన SPD ఛానల్ ద్వారా వస్తుంది. మనం వాళ్ళని కనిపెట్టాలి క్యాట్. పవర్ రేంజర్స్ ను పంపించు. ఆ పని మీదే ఉన్నాను సార్. రేంజర్స్, మీ పొజిషన్ కి పడమర వైపు నుండి ఆఖరి సిగ్నల్ వచ్చింది. మరో 22 సెకండ్లలో అక్కడ చేరుకుంటారు. అందరూ అప్రమత్తంగా ఉండండి.
ఏమిటిది? ఇదేదో కూలిపోయిన అంతరిక్ష నౌకలా ఉంది. ఎవరైనా మిగులుంటారంటావా? ఏదో శబ్దం వినపడింది. ఇటువైపు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడేం లేదు, పదండి. నాకేవో జీవ సంకేతాలు. ఓకే, పదండి లోపలికి వెళ్దాం. నేను సరిగ్గా గురి చూడలేకపోతున్నాను. మీరు వాళ్ళ సంగతి చూడండి, నేను వీడి పని పడతాను. పదండి వెళ్దాం. నిన్ను అరెస్ట్ చేస్తున్నా. అతని విశ్వాసం మీద మీకు ఇంకా అనుమానం ఏమైనా ఉందా? అసలు అనుమానం విశ్వాసం మీద కాదు. నువ్వు అక్కడే ఉండు. ఓకే స్కై, ఇదేమిటో వెళ్ళి చూద్దాం. మనం తలుపులు బద్దలు కొట్టే లోపలికి వెళ్ళాలి. ఓ, చూడు ఎవరో లోపల ఉన్నారు. అవకాశమే లేదు. అది ఏ స్క్వాడ్? వాళ్ళు బతికే ఉన్నారు. అవును. మనం వాళ్ళకి సాయం చేద్దాం. మీకేం కలదుగా? మీకేం కాదు. ఓరి బాబోయ్, పవర్ డౌన్. ఆడపిల్లవా? ఆడపిల్ల రెడ్ రేంజరా? అదేంటి? అది నీకేమన్నా సమస్య? అబ్బే, అలాంటిదేం లేదు. ఇది ఎస్పీడీకి ఒక సుదినం. శభాష్ బి స్క్వాడ్. మీకు స్వాగతం ఏ స్క్వాడ్. నేను మీ చికిత్సకు ఏర్పాట్లు చేయాలి. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. అదరకొట్టారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరోసారి థ్యాంక్స్ కెడెట్స్. మీరు బాధ్యతను అద్భుతంగా నిర్వహించారు. కానీ ఇప్పుడు నేను ఏ స్క్వాడ్ తో మాట్లాడాలి. బి స్క్వాడ్, ఇక మీరు వెళ్ళొచ్చు. కానీ సార్, మీరు వెళ్ళొచ్చని చెప్పాను. ఎస్ సార్. ఏ స్క్వాడ్, మీరు లేనప్పుడు ఇక్కడ చాలా విషయాలు జరిగాయి. మీకు ఇప్పుడే అన్ని వివరాలు తెలియజేస్తాను. ఇదంతా విచిత్రంగా ఉంది. బి స్క్వాడ్, మనల్ని క్రోగర్ బి స్క్వాడ్ అని పిలిచి ఎంతకాలం అయింది? అంటే మనం ఏడాది పొడుగునా ఒళ్ళు గుల్ల చేసుకుంటే ఆఖరికి మనం ఏదో కొత్తగా వచ్చిన డి స్క్వాడ్ వాళ్ళగా బయటకు పొమ్మంటాడా? నాకు ఈ విషయం ఏమాత్రం నచ్చలేదు జాక్. మాకెవరికి నచ్చలేదు. కానీ ఏ స్క్వాడ్ తిరిగి వస్తే మనకి అవస్థ తప్పదని మాత్రం తెలుసు. అది మనకు నచ్చాలనేం లేదుగా. బ్రిడ్జ్, నీకేమనిపిస్తోంది? బ్రిడ్జ్, సారీ, నేను ఆలోచనలో ఉండిపోయాను. నాకెందుకు వీళ్ళ మీద అనుమానంగా ఉంది. ఇలాంటి ఫీలింగ్ నాకు ఇదివరకే కలిగింది. వాళ్ళ శక్తి, వాళ్ళ రంగులు ఏదో లేనట్టుగా ఉంది. ఇంతకాలం కనబడకుండా పోయిన వాళ్లను మనం చాలా సులభంగా కనిపెట్టామని మీకు ఎవరికి అనిపించడం లేదా? మన సమస్య కాదు, మనం బి స్క్వాడ్ కావడమే మన సమస్య. అన్ని కూర్పులు, జోడ్ని శుభ్రం చేసే వివరాలు,
మనమే అన్ని పనులు చేసేది. ఇప్పుడు క్రూగర్ వాళ్లకు కమాండర్ సెంటర్ లో పథకాలు ఇస్తున్నాడేమో. మీరు తిరిగి రావడం చాలా సంతోషకరం రేంజర్స్. నేను మీకు ఏమైందోనని ఎంతో దిగులు పడ్డాను. నేను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలి, మీరు కూడా నన్ను ఎన్నో అడగాలనుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి స్వాగతం. మీరు మాతో రావాలి కమాండర్ క్రూగర్. గ్రమ్ చక్రవర్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు.